రేవంత్ సార్ ఒక మాట అంటున్నాడు. గా ముచ్చట్ని మన వెలుగు పేపర్ రాసింది. జరా చూద్దాం ఆ ముచ్చట ఏందో ఒకసారి చూసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. బీఆర్ఎస్ సర్కారు లెక్క ఫోన్ ట్యాపింగ్ చేయం, ప్రజా పాలన అందిస్తాం, ఎన్నికల కోడ్ వల్ల ఫోన్ ట్యాపింగ్ పై రివ్యూ చేయాలి సీఎం రేవంత్ రెడ్డి. స్ట్రీట్ ఆఫీసర్లు ఎంక్వైరీ చేస్తున్నారు, నా ప్రమేయం అవసరం లేదు, పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చా, ఫోన్ ట్యాపింగ్ పై సిబిఐ దర్యాప్తుకు కేటీఆర్ హరీష్ రావు ఎందుకు డిమాండ్ చేయట్లేదు, పోరాటాలు త్యాగాలు చిహ్న గీతం, వాటిని రూపొందించే బాధ్యతను కవి కళాకారులకే వదిలేశాను, ఢిల్లీలో మీడియాతో ముఖ్యమంత్రి ఇక చిట్చాడని ఒక ముచ్చట రాసిండు. మీరెందుకు ఢిల్లీకి పోయారు రేవంత్ సార్? ఇప్పుడు మీరు చెప్పాలి దీనికి సమాధానం. మీరు ఢిల్లీకి ఎందుకు పోయారో చెప్పాలి నాకు. ఇప్పుడు ఢిల్లీకి చెప్పానా 23సారి అని, ఇప్పుడు 24సారి ఢిల్లీకి పోవుడు. సార్కి ఢిల్లీ కంటే చాలా ఇష్టం, ఢిల్లీ చుట్టూ ప్రదర్శన చేయడం అంటే ఇంకా ఇష్టం. తెలంగాణ రాష్ట్రంలో ఇంకేమైనా చెడు వార్తల్ని, చెడు న్యూస్ని స్ప్రెడ్ చేసి ఇప్పుడు ప్రజలు చనిపోతూ ఉన్నారు. దీనికి తగ్గట్టుగా ఆపోజిషన్లో ఏం చేయాలి? ఫోన్ ట్యాపింగ్ కేసులని ముందు పెట్టాలి, ప్రజల్ని మభ్యపెట్టాలనేది రేవంత్ రెడ్డి మొత్తం కలిసి ఆడుతున్న ఒక నాటకం లాంటిది. మరి సరే, ఎలక్షన్ కోడ్ ముగిసింది, ఎలక్షన్ దాటిపోయింది, ఎలక్షన్లు అయిపోయింది, మళ్ళీ జూన్ 4వ తారీఖున రిజల్ట్ రాబోతుంది. మరి సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే ప్రజల్ని ఇప్పటిదాకా ఎందుకు పట్టించుకుంటలేరు రేవంత్ రెడ్డి గారు? మీరే చెప్పాలి దీనికి. ఇప్పటిదాకా జియో 46 రద్దు కాకుండా దాని మీద ఎందుకు మాట్లాడతలేరు? మరి 30,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ లేకుండా ఎవరికి ఇచ్చినావు? మరి ఢిల్లీకి పోవాల్సిన అవసరం నీకేమొచ్చింది? నా రాష్ట్ర ప్రజలు కంటతడి పెట్టుకుంటూ కన్నీళ్లు దిగమిగుకుంటూ బ్రతుకుతున్నప్పటికీ వాళ్ళని కనీసం పరామర్శించకుండా ఢిల్లీకి పోవాల్సిన అవసరం నీకేమొచ్చింది? విద్యార్థులు రోజు రోజుకు బిక్కు అనుకుంటూ ఇన్ని రోజులుగా ఇన్స్టిట్యూట్లు పట్టుకొని, రూములు పట్టుకొని, బుక్కులు పట్టుకొని, లైబ్రరీలు పట్టుకొని అన్ని జాబులు వస్తుందని ఇల్లు వాకిలు అన్నీ వదిలేసి హైదరాబాద్లో సెటిల్ అయ్యి కొన్ని జాగాలు గీగాలని అమ్మేసి వాళ్ళు ప్రయత్నిస్తున్నా కూడా జియో 46 రద్దు చేస్తా, నాకు ఓటేసి గెలిపించానంటే దాని గురించి ఎందుకు మాట్లాడలేదు? అదే ప్రగతి భవన్, ప్రజాభవన్ దగ్గరికి విద్యార్థులు వస్తే వాళ్ళని పోలీసులు పెట్టి ఎందుకు కొట్టించి ఈరోజు ఢిల్లీ పోవాల్సిన అవసరం నీకే వచ్చింది రేవంత్ రెడ్డి? ఏం చేస్తున్నావు? రాష్ట్రాన్ని ఏమైనా బాగుపెట్టే చేస్తున్నావా? పడగొట్టే చేస్తున్నావా? లేకుంటే అదానికి అమ్మేయడానికి ప్రయత్నం చేస్తున్నావా? లేకుంటే మన రాష్ట్రానికి వచ్చిన ఎన్నో కంపెనీలు, ఎన్నో పెట్టుబడులు పెట్టుకొచ్చిన కంపెనీలు పక్క రాష్ట్రాలకు అమ్మేయడానికి ప్రయత్నం చేస్తున్నావా? లేకుంటే మన సుందీళ్ళు నీళ్లు, మన గోదావరి నీళ్లు, మన కృష్ణా జలాలు అన్ని పక్క రాష్ట్రాలకు తరలించడానికి ప్లాన్ చేస్తున్నావా? లేకుంటే రాష్ట్రాలు నీ కళ్ళ ముందు సుఖంగా 3 పంటలు పండించుకొని బ్రతుకుతున్న ఆ రైతుల కళ్ళలో మట్టి కొట్టడానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ అని దానిపైన పూర్తి స్థాయిలో నువ్వు చెడు విషయ ప్రచారం చేసి ఆగం చేస్తున్నందుకు ఢిల్లీ పోతున్నావా? మరి దేనికోసం ఢిల్లీ పోతున్నావు? తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చిందని చెప్పుకుంటూ తిరుగుతున్నావు. మరి సోనియా గాంధీ కాడే ఉండి అక్కడే పరిపాలన చేయకపోయినావు, నా తెలంగాణలో ఉండి ఎందుకు పరిపాలన చేస్తున్నావు? నా తెలంగాణ ప్రజల ద్వారా ఓటేయించుకొని ఈరోజు ఢిల్లీకి పోవాల్సిన అవసరమే వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రజలు నువ్వు సీఎంగా ఉండి వాళ్ళు కష్టాలు తీరుస్తావని నిన్ను సీఎంగా ఉంచారా? లేకుంటే సోనియా గాంధీ చుట్టూ ప్రదర్శన చేయడానికి నేను ఢిల్లీ పంపించడానికి సీఎం చేశారా? దీనికి మీరు సమాధానం చెప్పుకోవాలి రేవంత్ రెడ్డి గారు. ఇక మీరు సీఎంగా రాష్ట్రానికి ఎన్నికైనప్పటి నుంచి రాష్ట్ర రైతాంగం వారు అదే 60 సంవత్సరాలు ఏ విధంగా అయితే కంటతడి పెట్టారో అదే విధంగా కంటతడి పెడతా ఉన్నారు. తాగడానికి గుక్కే నీళ్ళు లేకుండా కన్నీరు దిగమింగుకుంటూ బ్రతుకుతున్నారు. మరి దానిపైన ఏ రోజైనా రివ్యూ చేశావా? ఈ V6 ఏమైనా రాసిందా? మరి ఏం చేస్తున్నారు? తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని ఏం చేద్దామనుకుంటున్నారు? ఏ దారికి తీసుకుపోవాలనుకుంటున్నారు? ఇక దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే పూర్తి స్థాయిగా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలు మీ మాట కోసం ఎదురు చూస్తూ ఉన్నారు.